మీ పేరేనా? మా పేరు సయ్యద్ ఇమ్రాన్ అన్న. ఇమ్రాన్, ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే బీటెక్ స్టూడెంట్ అన్న. బీటెక్ స్టూడెంట్. ఓకే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, అది ఉచిత పథకాలన్నీ పెడుతున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? చాలా వరకు అయితే ఉచిత పథకాలన్నీ చెప్పారు. కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లే. అంటే కొన్ని చేస్తున్నారు, అది ఎట్లా చేయాలని వాళ్ళకు కూడా తెలుస్తలేదు. వాళ్ళు ఇంకా ఇంత ముందు అధికారం ఉండేగా తెలంగాణ, బిఆర్ఎస్ అనేది ఉండేగా, వాళ్ళ నుంచి సజెషన్ తీసుకుంటే ఇంకా చాలా బెటర్ గా ఉంటాయని నేను ఆశిస్తున్నా. వాళ్ళకి వీళ్ళకి అపోజిషన్ అసలు పడదు కదన్న. పడదన్న అది కూడా. మరి ఎలాగ సలహాలు సూచనలు అంటే వాళ్ళు చేసిన పనిదానం బట్టి చూసి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఎట్లా చేసిరని తెలుసుకుంటే చాలా మంచిగా ఉంటాయని. ఓకే, బానే ఉంది. ఇప్పుడు ఈ ఉచిత పథకాల్లో ఎక్కువగా లేడీస్ ని ఫోకస్ చేస్తున్నారు. అసలు ఈ ఉచిత పథకాలు కూడా మంచిది అంటారా మీ ఉద్దేశంలో? మంచిదే, చేస్తే మంచిదే ఉచిత పథకాలు, కానీ అందరికి ఈక్వల్ గా చేయాలి కదా. లేడీస్ అనే కాదు, ఇప్పుడు రైతు భరోసా అన్నారు, అది ఇంత ముందు రైతు బీమా, రైతు భరోసా అనేది ఇచ్చారు. అది కొంత వాటికి అయితే ఆపేసిండ్రు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరూ కంటిన్యూ చేస్తే బాగుంటది కదా, అట్లా చేస్తలేరు ఇప్పుడు ప్రజెంట్ అయితే. కేసీఆర్ గారు అసలు ఎందుకు ఓడిపోయారు అనుకున్నా? ఎందుకు ఓడిపోయారు అంటే ప్రజలు కూడా కొంచెం పార్టీ మారాలని చూసారు తెలంగాణ ప్రజలు, కానీ ఇప్పుడు సఫర్ అవుతున్నారు ఆల్మోస్ట్. అంటే కేసీఆర్ గారిని ఓడించినందుకు బాధపడుతున్నారు. బాధపడుతున్నారు అంటే తెలుస్తుంది కదా, ఇప్పుడు పోతా కాలం మారుతుంటే ఎట్లా ఉంటది అని చూద్దామని పార్టీని మార్చారు. ఇప్పుడు ఇట్లా జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఏం అర్థమైతే తెలంగాణ ప్రజలు. మేజర్ గా కేసీఆర్ గారు ఓడిపోవడానికి ఒక కారణం ఏదైనా చెప్పగలరా మీరు? కారణం అంటే ఇప్పుడు ప్రజలు మార్పు బట్టి ఉంటాయి, కొన్ని పార్టీ మారాలని చూస్తారు ప్రజలు. అంటే చాలా మంది ఏం చెప్తున్నారు అంటే పేపర్ లీకేజ్ అని కానీ, రూరల్ డెవలప్మెంట్ అసలు ఏం పట్టించుకోవట్లేదని, తర్వాత రైతు బంధు, దళిత బంధు ఇట్ల విషయాల్లో కొన్ని చెప్తున్నారు. స్కీమ్స్ లేని కూడా కేసీఆర్ ఓవరాల్ ఇండియా గల రైతు బంధు అనేది లేనే లేదు. ఆ స్కీమ్ పెట్టడం వల్ల చాలా రాష్ట్రాల్లో కూడా ఆ స్కీమ్ పెట్టారు వాళ్ళు. అట్లా కూడా యూస్ఫుల్ అయింది కేసీఆర్ వల్ల. రైతు బంధు అమౌంట్ ఎంత? ఇంత ముందు అయితే 4,000 ఇచ్చేది ఎకరానికి, 8,000 అన్నాడు, కానీ సో రాలే అధికారంలో. వీళ్ళు 15 ఇస్తా అంటారు ఇయర్లీ, కానీ అది కూడా ఇయ్యలేదు వాళ్ళు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు అనేది చాలా మంచి పథకం అని మీరే చెప్తున్నారు కదా, కాకపోతే ఏంటంటే అది చిన్న రైతుల కానించి అందరికి, పెద్ద రైతుల వరకు అందరికి ఇచ్చేస్తున్నారు అన్నమాట. పెద్ద రైతులకి ఇవ్వాల్సిన అవసరం ఏమన్నా? రిస్ట్రిక్షన్స్ పెడితే బాగుండు, అట్లా కూడా. కానీ అట్లా పెట్టలే, అట్లా చేస్తే బాగుండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పెడితే బాగానే ఉంటది, కానీ అట్లా ఉన్నోళ్ళకి ఇస్తలేదు, లేని వాళ్ళకి కూడా ఇస్తలేదు వీళ్ళు. ప్రస్తుతం అయితే ఇబ్బంది పడుతున్నారు రైతులు చాలా వరకు. అయితే వాటర్ ఇబ్బంది కూడా అవుతుంది, అట్లా కూడా ఇబ్బంది అవుతుంది. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఈ 4 నెలల్లో మీకు ఎలా అనిపించింది, వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు? అంత ఏం అనిపించలే, ఇంత ముందు కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఏం అనిపించలేదు. ఒకవేళ వీళ్ళు టైం ఇచ్చి చూడాలనుకుంటే మీరైతే ఎంత టైం ఇవ్వగలరు వీళ్ళకైతే? ఇంకా 2-3 months ఇవ్వచ్చు. 2-3 months అంటే 6 months వరకు చూడగలరు అంటారా? చూడొచ్చు అట్లా కూడా, ఎందుకంటే టైం పడుతుంది కదా కొత్త ప్రభుత్వం అంటే. గ్యాప్ వచ్చింది కదా 10-20 years, అట్లా కూడా చూసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఏం చెప్తున్నారంటే, మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు, ఎక్స్ మినిస్టర్, ఆయన నెంబర్ 1 గా చేశారు ఇండియాలో, ఇలాంటి మినిస్టర్ దొరకని చెప్తున్నారు. అది నిజం అంటారా? సోషల్ మీడియా ట్రోల్స్. ఇట్లాంటి మినిస్టర్ ఇక్కడ లేరు, దొరకరు కూడా. ఇప్పుడు నేను ఒకటే ఆశిస్తా, ఎక్స్ కదా కేటీఆర్, కాంగ్రెస్ కి అయితే కాంగ్రెస్ వాళ్ళు ఆయన కాంగ్రెస్ లో తీసుకొని అయినా ఐటీ మినిస్టర్ ఆయన్ని ఇస్తే డిక్లేర్ గా చేస్తే ఈయననే ఐటీ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది. అట్లా కూడా అలా ఎలా కుదరదు అన్నప్పుడు ఆయన బిఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీ పెద్ద తలకే ఆయన ఎలా తీసుకోగలుగుతారు? తీసుకోలేరు, కానీ చెప్తున్నా అంతే మాట. యాక్చువల్లీ మన శాసనసభ సమావేశంలో కూడా ఒక కేటీఆర్ గారు, హరీష్ రావు బిఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా మాట్లాడారంట, కాంగ్రెస్ లీడర్స్ అందరినీ ఉరికించారు. అది మరి వాళ్ళు ఎలాగ వీళ్ళకి సహాయం చేస్తారనుకున్నారు? చేయలేరు, కానీ చెప్తున్నారు ప్రజలు అట్లా ఉంటది, కానీ చేయలేరు కాబట్టి ఎవరైనా కానీ చెప్తారు అంతే. ఒకవేళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగోపోతే మళ్ళీ బిఆర్ఎస్ వస్తుంది అనుకున్నారా, లేకపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా కాంగ్రెస్ ఛాన్సెస్? అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 1.5 month లో, దాన్ని బట్టి చేంజ్ ఎట్లుంటాయని చెప్తారు. ఆల్మోస్ట్ బిఆర్ఎస్ ఫామ్ అయ్యే అవకాశం. ఇప్పుడు బిఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్స్ లో బిఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది కదా, అయింది, పొత్తు అయింది. కానీ మరి అంటే బిఆర్ఎస్ పార్టీ తగ్గిందా, బలపడిపోయిందా? పడిపోలేదు. ఎవరైనా కలుసా అంటే ఎందుకు కల్పించుకోలే, అంటే ఇంత ముందు 1 side గా పోటీ చేసే బిఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీ కింద కేసీఆర్ గారు దాన్ని విస్తరిద్దామని చూశారు, కానీ సడన్ గా తెలంగాణలో ఓడిపోయేటప్పటికి కేసీఆర్ గారు అనేది విఫలం చెందారు అనుకుంటున్నారు మీరైతే? అట్లా ఏం లేదులే, కానీ అంటే ఇప్పుడు రూమర్స్ వస్తా అంటే ఇట్లా కలుపుకున్నాడు, అది తగ్గిపోతుంది పార్టీ బలైన. ఓకే, కొందరు కాంగ్రెస్ లో కూడా జాయిన్ అవుతున్నారు ఇప్పుడు మన బిఆర్ఎస్ ఉన్న ప్రజలు, కానీ ఒక్కడు పోతే మనం 10 మందిని గట్టిగా చేద్దాం ఇంకా. అట్లానే ఒక పట్టుదల కేటీఆర్ ఉంది. మీరైతే తెలంగాణలో
సరైన లీడర్స్ పేరు చెప్పగలిగితే ఎవరి పేర్లు చెప్తారు మీరైతే? ఫస్ట్ నెంబర్ 1 కేటీఆర్ చెప్తా. ఓకే. కేసీఆర్ కూడా చెప్పలేదు, ఎందుకంటే ఆయన బయట అప్లోడ్ లో చదివిండు కాబట్టి ఆయనకి ఎట్లా పరిపాలించాలి, ఎట్లా ఉండాలి అని ఆయనకి ఆల్మోస్ట్ చాలా వరకు తెలుసు. ఓకే. ఆయనను చూసి నేర్చుకోవాలి ఇంకా కాంగ్రెస్ లీడర్స్ చాలా మంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఎట్లుండాలి, ఒక ముఖ్యమంత్రి వదులున్నప్పుడు ముఖ్యమంత్రి లాగా మాట్లాడాలి. నీ అంత చూస్తా మిమ్మల్ని చూస్తా అంటే ఏంది అది? ఓకే. అది ఉండదు, అహంకారం అంటూ ఉండదు. పరిపాలించేటప్పుడు నాలుగు నెట్టుకుంటూ పోవాలి కానీ తన్నుకుంటూ పోదు. రేవంత్ రెడ్డి గారికి అహంకారం ఉందని అంటారు. ఓకే, ఉన్నట్టే ఇక ఉన్నట్టే అది అని అంటారు. మాట్లాడే మరి విధానం అదే అహంకారం ఒకనొక టైంలో ఒక కేసీఆర్ గారికి కూడా ఉంది అని అన్నారు. దాని వల్లే ఓడిపోయారని చెప్తున్నారు చాలా మంది. నిజమేనంటారా? అహంకారం అంటూ ఉండే ప్రతి మంచిగా ఉంటది కానీ అది ఎప్పుడు యూజ్ చేయాలి, ఇక్కడ యూజ్ చేయాలి. ఆయన వచ్చి 3 నెలలు కూడా కాలేదు ప్రభుత్వం. సందర్భాన్ని బట్టి యూజ్ చేయాలంటారు మీరే? ప్రతి దానికి ప్రతి మీటింగ్ ఎక్కడ వెళ్ళినా వీళ్ళేంటి వాళ్ళేంటి అది కాదు, వచ్చిన కంటెంట్ మాట్లాడు. వాళ్ళు అది చేసారు, ఇది తిన్నారు, ఓకే బ్రో తిన్నారు. పాలిటిక్స్ అంటే 4 తింటారు 4 పెడతారు. వీళ్ళు కూడా చేయని అట్లా, కానీ చేసలేరు కదా. చేసి తినుకుంటే చేస్తే అది కూడా బాగుంటది అని నేను ఆశిస్తున్నాను. ఓవరాల్ గా ఉచిత పథకాలని మీ ఉద్దేశంలో మంచివా కాదా? మంచిదే బ్రో, కానీ ఎక్కడి వరకు పెడితే ఎట్లా, ఏది పెడితే బాగుంటాయి. కొన్ని ఇప్పుడు ఆర్టీసీ బస్ అని పెట్టారు, చాలా ఇబ్బంది అవుతుంది. అందరు లేడీస్ అవుతున్నారు, ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో అట్లాంటి కొన్ని రిస్ట్రిక్షన్ ఈ అంటే మరీ ఫ్రీ కాకుండా ఒక లేడీస్ ఒక 10 రూపీస్, బాయ్స్ ఒక 20 రూపీస్ అట్లా హాఫ్ టికెట్ రేంజ్ లో డబ్బులు తీసుకుంటే బాగుంటుంది. డబ్బులు ఉంటే లెక్క అనుకుంటాయి. మరీ ఫ్రీ అంటే అందరు లేడీస్ పోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే.